ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ను జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపారు సీఎం జగన్. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా రెండు కళ్లుగా భావించిన సీఎం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఎం జగన్ హయాంలో తమ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల జాతరను తూర్పు గోదావరి జిల్లా కడియంలో ప్రదర్శించి చూపారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజాల వీర్రాజు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సీఎంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారం స్వీకరించినప్పటి నుంచి సంక్షేమానికి ఎంత పెద్దపీట వేశారో అభివృద్ధికి కూడా అంతే పెద్దపీట వేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళల రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా జనానికి తెలిసే విధంగా రాజమండ్రి రూరల్ కడియం గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజాల వీర్రాజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో గడిచిన 5 ఏళ్లలో అసలు ఎంత మేర అభివృద్ధి చెందింది సీఎం వైఎస్ జగన్ హయాంలో అన్న విషయాన్ని స్పష్టంగా తెలిసేటట్టు పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. దాదాపు 12 కోట్ల రూపాయలు ఒక్క గ్రామం కడియం గ్రామానికి జరిగితే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల కోట్ల అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సార్ చెప్పండి, మీ గ్రామ పరిధిలోనే తీసుకోండి, అన్ని గ్రామాలకు సంక్షేమం ఎంత ఇంపార్టెంట్, అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. మీ గ్రామంలో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ చేసిన డెవలప్మెంట్ ఏంటి? ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి విషయంలో ఏం చేశారన్నది ఒక కాన్సెప్ట్ రూపంలో జగనన్న అభివృద్ధి జాతర మహోత్సవం అని చెప్పి గత మంగళవారం నాడు గౌరవనీయ మంత్రివర్యులు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన చెల్లుబోని వేణుగోపాలకృష్ణ గారి ద్వారా ప్రారంభోత్సవం చేసి ఆ రోజే ఆయన చేత చేసిన పనులని కొన్ని ఏమో ప్రారంభోత్సవాలు చేస్తాం, కొన్ని ఏమో పనులు ప్రారంభిస్తాం, మరి ఓపెనింగ్ చేస్తాం అని కూడా చేస్తాం జరిగింది. అన్నీ కూడా ప్రతిదీ కూడా మేము ఏమైతే పని ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ నిధులతో అయితే పని చేశారో అన్నీ కూడా సుమారుగా మా ఒక్క కడియం గ్రామమే లెక్క వేస్తే 12 కోట్ల సుమారు వచ్చింది. దీనిలో కూడా ఏది సంక్షేమ పథకం ఏది కూడా కలపలేదు. ఆఖరికి మరి జగనన్న కాలనీలో మా కడియం గ్రామానికి సంబంధించి 642 ఇల్లు ఇస్తాం జరిగింది. చాలా 12 కోట్లు అద్భుతంగా నాడు నేడు ద్వారా మా కడియాలో ఉన్న పాఠశాలలు కానీ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ కానీ మంచి ప్రతి సామాజిక వర్గానికి కూడా ఒక మల్టీపర్పస్ సెంటర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము ముందరకెళ్తాం. మరి ప్రభుత్వ సహకారంతో అది ఎలా సహకారం చేసి వాళ్ళకి అందించే క్రమం దగ్గరికి వచ్చింది. అదేవిధంగా మనకున్న చోట రైతు బజారు మా కడియం మండలంలో అందరికీ చిరకాల వాంచేది సుమారుగా 63 లక్షల రూపాయలతో మరి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ మొత్తం ఎన్నో రకాలుగా చేశారు. ఒక సంక్షేమ కార్యక్రమంలో ఎంత అద్భుతంగా చేశారు, అంతే విధంగా మరలా ముఖ్యమంత్రి అవుతాం ఆయన ఖాయం. దానికి సంక్షేమాన్ని మించి అభివృద్ధి కూడా చేపడతాకే ఆయన సిద్ధంగా ఉన్నారని, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రధానంగా చెప్తున్నారు ఒకటేంటి, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, సచివాలయాలు, రైతు బజార్లు. ఒకటేంటి, గ్రామ స్థాయిలోనే కేవలం ఒక కడియం గ్రామంలోనే ఇన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన మరోసారి సీఎం అయితే రాష్ట్రం అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని వీళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు. కడియం నుంచి విజయ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.